ఇటువంటి ఫంక్షన్ని ఇంత బ్రహ్మాండంగా ఉత్సాహభరితంగా ఉంచుతున్నందుకు చాలా సంతోషం. అభిమానులు లేకుండా, ఈ కోలాహలం లేకుండా ఏ ఫంక్షను రక్తి కట్టదు. ముఖ్యంగా ఈ ఆల్ ది న్యూ టాలెంట్స్తో పాటు ముగ్గురు వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన ధర్మం ఉంది. మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు నాకు నాగార్జున గారికి కావలసిన ఉత్తమమైన మంచి స్నేహితుడు మాకు. అటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఇట్స్ అ హంబుల్ బిగినింగ్. అంటే ఇంతకన్నా హంబుల్ బిగినింగ్ ఏమి ఉండదేమో. ఎందుకంటే ఆయన కెపాసిటీ కానీ, ఆయన నిబద్ధత కానీ, ఒక నలుగురు హీరోలను పెట్టి ఒకేసారి తీయగలిగిన కెపాసిటీ ఉండి, ఒక బాహుబలి ఇంటూ 4ని తీయగలిగిన శక్తి ఉండి, ఇటువంటి వెరీ హంబుల్ బిగినింగ్తో ఒక కొత్త టాలెంట్స్తో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ పిక్చర్ తీస్తున్నందుకు ఆయనకి మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సార్. దెన్ ఐ హావ్ టు టెల్ అబౌట్ నాగార్జున. ఐ విల్ బి వెరీ బ్రీఫ్. మా ఇంట్లో మేము ఎప్పుడు మా అబ్బాయిలు మేము కూర్చున్నప్పుడు సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కువ 90% సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో దెర్ వాజ్ ఎ ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటాం కదా, అంటే అలా అనగానే అలా సమాధానం చెప్పాలి. ఇలా అడగడంలో ఒకసారి బన్నీని, అదే ఒక 15 మంది హీరోలు ఇంతకాలం ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని ర్యాపిడ్గా మా అబ్బాయిలతోటి ఇలా చెప్పాలన్నమాట. అటువంటి బన్నీకి ఈ క్వశ్చన్ నాగార్జున అని పడితే ద న్యూనెస్ ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా ఆకర్షించి దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన అన్నాడు. దిస్ ఈజ్ వాట్ బన్నీ టోల్డ్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ ఫీల్ అండ్ ద ఆడియన్స్ ఫీల్. ఎక్కడ కొత్తదనం ఉన్నా ఆయన ఆకర్షించి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆయనకి ధైర్యం ఉంది. ఆయన భయం ఇది, ఒక కొత్త డైరెక్టరో, కొత్త యాక్టరో, ఒక కొత్త థాటో, ఒక కొత్త టెక్నిక్కో ఏదో పరిచయం చేయడానికి ఒక సందేహం లేకుండా ముందుకు వెళ్ళిపోయే ఒక ధైర్యమైన మనిషి. అండ్ హీజ్ ఆర్ గుడ్ ఫ్రెండ్. కంగ్రాట్స్ ఫర్ హిమ్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అగైన్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ అనదర్ పర్సన్, జీకే అని. ఇక్కడ అతను ముందుకు రాడు, కనపడ్డు, రమ్మన్న రాడు, అక్కడెక్కడో ఉంటాడు. అతని గురించి 2 మాటలు చెప్పకుండా దీన్ని ముగిస్తే నాది పొరపాటు అవుద్ది. అతను ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే వాళ్ళ నాన్నగారే డైరెక్టర్. ఎక్కడ గొప్ప కొడుకుని కన్నారు సార్ మీరు. జీకే గురించి 2 మాటలు చెప్పాలి. జీకే, నువ్వు రావని తెలుసు, నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు పారిపోయి ఉంటావని కూడా నాకు తెలుసు. కానీ ఒక చిన్న మాట చెప్పాలండి. సంతోషం అంటే హ్యాపీనెస్ ఈజ్ జనరల్లీ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ అని అనుకుంటూ ఉంటాం. హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అనడానికి అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నేను కొన్ని 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఎప్పుడు చేసినా ఎలా ఉన్నావు జీకే అంటే, ఫెంటాస్టిక్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంతే అన్నాడు, ఫెంటాస్టిక్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు. జీకే నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆమె ఫోన్ కాల్ అవే అంటాడు. 10 నిమిషాల్లో వస్తాడు, కావాల్సిన పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇలాగా తలలో నాలుక వల్లే ఇండస్ట్రీలో నా ఒకటికి కాదు, నాగార్జున గారికి కాదు, చాలామందికి, చిరంజీవి గారికి, ఎంతమందికి అంటే చాలామందికి అతను అటువంటి వ్యక్తి. దీన్ని, ఇది కాన్సెప్ట్ని కానీ, ఈ పిక్చర్ని వెనకాలండి దీన్ని నడిపించడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడ్డా ఈ అన్నిటినీ ఆ సారథ్యం వహించిన జీకేకి నా ప్రత్యేక అభినందనలు. మన హీరో చాలా సింపుల్గా ముద్దుగా అంత మాట్లాడేశాడు ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడేశాడు ఇటువంటి వాడు. ఇట్లా మాట్లాడేస్తే ఇంకెంత బాగా చేసి ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఎంత చక్కగా ఉంది. వీళ్ళందరూ కలిపి న్యూ టాలెంట్స్. ఇక్కడ పేరున చెప్పాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్, దిస్ ఈజ్ యువర్ డే మ్యాన్, అన్ ఎక్సలెంట్ సాంగ్స్. I wish you have a great future. I wish all the team, everyone, all the best, and I hope this film will be a big hit. Thank you very much for giving the opportunity. Andarki namaskaram. Munduga, first of all, I have to thank Roshan here. వచ్చి నా వాయిస్ బాగుంది అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సినిమా కొత్తలో వచ్చినప్పుడు నాగార్జున వాయిస్ బాగుండదు, పేలగా ఉంటుంది, సరిగ్గా డైలాగులు చెప్పడు, ఇవన్నీ విని అంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి విన్నాను,
ఇంట్లో విన్నాను, డైరెక్టర్ దగ్గర నుంచి విన్నాను, అండ్ అందరి దగ్గర నుంచి విన్నాను. ఈయన వచ్చి సెట్లోకి వచ్చి వాయిస్ బాగుంది పాట పాడతారంటే వెంటనే పాడేశాను. పెద్ద ఆలోచించలా. రోషన్ వచ్చి ఫైనల్గా ఎవరో వచ్చి వాయిస్ బాగుంది అన్నారు. థ్యాంక్ యూ రోషన్, అండ్ థ్యాంక్ యూ రోషన్ ఫర్ మేకింగ్ మీ సింగ్. నౌ డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ఇంకొక సాంగ్ చేయాలి. ఓకే. అండ్ సరే, ఈ రోషన్ ఇలా ఉన్నాడు. ఈ రోషన్ ఏంటి ఇలా మాట్లాడేశాడు. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఇట్స్ ఫెంటాస్టిక్. అమ్మని నాన్న ఏడిపించావు, మళ్ళీ ఏడవద్దని చెప్పావు. ఫస్ట్ పడేసావు కింద, తర్వాత ఏడిపించావు ఇద్దరిని. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ టచింగ్ స్పీచ్ రోషన్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ స్పీచ్. అండ్ ఐ థింక్ ఇక్కడి నుంచి వచ్చింది. అండ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినాయి అన్నీ బాగుంటాయి ఎప్పుడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సినిమాలో కూడా రోషన్ వాజ్ సో కాన్ఫిడెంట్. తను ఏదో మరి టెన్షన్ లోపల పడుతున్నాడేమో నాకు తెలియదు, కానీ సో కాన్ఫిడెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ సో హ్యాపీ చూస్తుంటే. అండ్ శ్రీకాంత్ అంటే నాకు బాగా ఇష్టం ఎప్పటి నుంచో. శ్రీకాంత్ నేను కలిసి ఎన్నో సినిమాలు చేసాం. అండ్ రోషన్ డైలాగ్ చెప్తూ కానీ మెమరీ పవర్ కానీ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్. అండ్ మొన్న చిన్న పిల్లోళ్ళ కనపడ్డావు, ఇప్పుడేమో ఒక హ్యాండ్సమ్. లుక్ ఎట్ హిమ్, సో హ్యాండ్సమ్, సో హ్యాండ్సమ్. ఇట్స్ గోయింగ్ టు గో లాంగ్ వే రోషన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రియతో ఎక్కువ పని చేయలేదు నేను, బట్ సినిమా చూశాను. అండ్ షీ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రియ. అలాగే ఈ సినిమాలో రోషన్ ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంతమంది ఉన్నారు. అండ్ సో మెనీ పీపుల్, కనకాల అండ్ ఇలాగా చాలామంది పిల్లలు, వాళ్ళు అందరూ కొత్త కొత్త వాళ్ళు. ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ లిటిల్ బ్యాక్. 75 years బ్యాక్, 77 years బ్యాక్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక 17 ఏళ్ల వ్యక్తి నడుస్తుంటే రైల్వే స్టేషన్ కంపార్ట్మెంట్లోంచి ఘంటసాల బలరామయ్య అనే వ్యక్తి ఆ మనిషిని చూసి రచ్చి, యాక్టింగ్ చేస్తావా, బాగున్నావు, ముక్కు మొహం బాగుంది అని చెప్పి యాక్టింగ్ ఆయన పిలిస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు అంత పెద్ద యాక్టర్ అయ్యారు. ఆయన మూలంగా మేమంతా ఇక్కడ ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ తయారైంది ఆయన మూలంగా. అండ్ ఆయన ఇన్స్పిరేషనే ఎప్పుడు కొత్తదనం కోసం. ఆయనకి ఆ ఘంటసాల బలరామయ్య గారు చూసి అటువంటి అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఐ డోంట్ నో వాట్, నేను ఎక్కడ ఉండేవాడినో ఎవరెక్కడ ఉండేవారో మాకు తెలియదు. బట్ ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడు నాన్నగారికి కూడా ఎప్పుడు కొత్త 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 సినిమాలు చేయటం, కొత్త రకమైన కథలు అటెంప్ట్ చేయటం చేశారు. అండ్ ఈ సినిమా లో కూడా అన్ని అవకాశాలు, అంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. అసలు నాకు ఆ పేర్లన్నీ గుర్తులేక లిస్ట్ రాసుకొచ్చా. కాన్సెప్ట్ సినిమాస్ ఫస్ట్ కొత్తగా వచ్చింది. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ కొత్తగా వచ్చింది. కొత్త వాళ్ళలో రోషన్ ఆర్టిస్ట్ కొత్త, ఆయన రోషన్ కనకాల ఆర్టిస్ట్ కొత్త, చంద్రహాస్ ఆర్టిస్ట్ కొత్త, ఏఆర్ అమీన్ సింగర్ కొత్త, సిద్ధార్థ్ మహాదేవన్ సింగర్, రోషన్ సాలూరి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, డిఓపి విశ్వేశ్వర్, డైరెక్టర్ జి నాగకోటేశ్వరరావు, ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్, అండ్ ఆఫ్ కోర్స్ సింగర్ నాగార్జున అక్కినేని. ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, బోల్డంతమంది ఉంటారు తెలీదు. సో చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా. ఐ మీన్ సినిమా షూట్ చేసేటప్పుడు కూడా. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సిట్ బ్యాక్. అండ్ రోషన్ ఈ సినిమా అంతా తన భుజాల మీద పెట్టుకున్నాడు. నేను ఇక్కడ కూర్చుని ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టరు, బ్యూటిఫుల్ క్యారెక్టరు, సెకండ్ హాఫ్ అంతా ఉంటాను, చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐ విష్ రోషన్ ఆల్ ద బెస్ట్. అలాగే నాగా కోటేశ్వరరావు గారు, డైరెక్టర్ జీకే గారు ఫాదరు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి.
And wish you all the best in the first direction. And everybody, all the first people, first. So many firsts. And of course, my dear GK, ఈ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేస్తే జీకే ఐ వాంట్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. ఎక్కడున్నావో నాకు తెలీదు. బికాస్ ఇట్ వాజ్ సచ్ అ ప్లెజర్. ఎంత ప్లెజర్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇట్ జస్ట్ వెంట్ అట్లా అయిపోయింది. అండ్ పబ్లిసిటీ క్యాంపెయిన్ ఎంత బాగా చేస్తున్నావు ఈ సినిమాకి. థ్యాంక్ యూ జీకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బిఫోర్ షటింగ్ డౌన్, దిస్ ఇస్ ఫర్ మై ఫ్యాన్స్. ఓం నమో వెంకటేశాయ సినిమా చేస్తున్నాను ఇది అంతే. ఆ సినిమా తప్పితే ఈ సంవత్సరంలో ఇంకో సినిమా ఉండదు నాకు. ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి ఇంకో 2 సినిమాలు తీయాలి నాగ చైతన్యతోనూ అఖిల్తోనూ. సో నాకు నా కెరియర్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి నాకు బంగారు రాజుగా పేరు పెట్టి చేసిన ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ నాగ చైతన్య విత్ రకుల్ ప్రీత్ అండ్ దేవి యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ జగపతి బాబు ఉన్నారు, ఇంకా అట్లా చాలామంది ఉన్నారు. అది చేస్తున్నాం. అంతేకాకుండా అలాగే నాకు ఒక క్లాసిక్ మా ఫ్యామిలీకి ఇచ్చిన విక్రమ్ కుమార్తో, అండ్ ఐ విల్ బి ఆల్వేస్ బీ ఇండెటెడ్ అవర్ ఫ్యామిలీ టు విక్రమ్ కుమార్. బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇచ్చారు. ఆ సినిమాలో ఒక కొత్త స్టార్ని లాంచ్ చేస్తున్నాను, అఖిల్ అక్కినేని. దిస్ ఇస్ గోయింగ్ టు బి హిస్ రీలాంచ్ ఫిలిం. అండ్ దాంట్లో అఖిల్ని లాంచ్ చేస్తున్నాను. అండ్ దీనికి ఈ సినిమా కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. అది అల్లు అరవింద్ గారు వాజ్ వెరీ గ్రేషియస్. ఆ సినిమా స్టార్ట్ చేయమని విక్రమ్ డైరెక్టర్ని ఆయన దగ్గర ఉన్నా కూడా నా దగ్గర పంపించారు. థ్యాంక్ యూ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఈ 2 సినిమాలు ఈ సంవత్సరం ఆ పని. సో మీ ఫ్యాన్స్కి ప్రామిస్ చేసిన దట్ ప్రామిస్ ఐ వాంట్ టు fulfill. And Roshan, I've been seeing all your friends there. They're looking so proud looking at you. And hello to all of you. You've done a fantastic job. Okay. Thank you very much. ఎవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్టర్లు డైరెక్టర్లు అయితే అంత సక్సెస్ఫుల్ అవ్వడం చాలా రోజులుగా మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. దాన్ని నాకు తెలిసి ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే 10 సంవత్సరాలు పరిచయం అవసరం లేదు, 10 మాటలు చాలు.